బయలుపరచు. నీ మాట కొరకు నేను వచ్చాను అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆత్మదేవుడా, పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, యుగ యుగములు తరతరములకు దేవుడువు నీవే నిలిచి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. సమయము కాలాలు అన్నీ మాకు అనుకూలపరుస్తున్నందుకు స్తోత్రములు. ఈ 8వ నెల నాయన మొదటి దినము తండ్రి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము ప్రభా. స్తోత్రము నాయన. నీలో మేమందరము కూడా ఇంకా బలముగా వాడబడాలి. నీ కొరకు బలముగా పని చేయాలి. నీ కొరకు విశ్వాసముతో నమ్మకంతో నిలబడాలి. అందుకు కావలసిన నీ వర్తమానాలు, నీ సంగతులు, నీ మాటలను బయలుపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ దినమని, ఆదివారమని ఆరాధించాలని మీ ఆలోచనలో పెట్టుకొని సిద్ధపడి ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇంతవరకు చక్కని పాటల ద్వారాగా ప్రభుని మహిమపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇలాగే నిత్యము దేవునికి మహిమకరమైన స్తుతి ఆరాధన అందుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు, నాకు రావలసిన స్తుతి స్తోత్రములు ఎక్కడికి పోతున్నాయి, మీరు ఎవరికి అర్పిస్తున్నారు అని దేవుడు ప్రతిదినము తన వాక్యము ద్వారాగా మాట్లాడుతూనే ఉన్నాడు, అడుగుతున్నాడు. ఎవరికి చెందకుండా దేవునికే చెందినట్లుగా మన స్తుతి స్తోత్రము దేవునికే చెందేటట్లుగా ఎప్పుడూ సిద్ధపడి ఉండండి. గడిచిన వారాలలో పరలోకమును గూర్చి కొన్ని సంగతులు తెలుసుకున్నాం కదా. అలాగని పరలోకమే ఇప్పుడు వెళ్ళిపోవట్లేదు, కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకా కొంతకాలము దేవుడిచ్చిన ఆయుష్కాలముతో ఈ భూమి మీద మనము ఉండాలి, ఉంటాము కూడా. మరి భూమి మీద కూడా ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే మనకు దేవుడు దీవెనలను లేక ఆశీర్వాదములను లేక అభివృద్ధి లేక నీ జీవితంలో ఆనందము సంతోషాన్ని నువ్వు పొందుతావో ఈ సంగతి కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు భూమి మీద నివసించే భక్తులను గూర్చి దేవాది దేవుడు మాట్లాడుచున్న మాటలు మనం విందాం. పరలోకం గురించి విన్నాము, అది గుర్తుందో లేదో తెలియదు, కానీ తర్వాత నిత్య జీవమును గురించి కూడా విన్నాము, అది మర్చిపోయారేమో. కానీ అయితే ఈరోజు భూమి మీద ఉన్న నీకు, భూలోకములో జీవిస్తున్న నీకు దేవుడైన యెహోవా ఏం చేస్తానని అన్నాడు. అదే మనం కీర్తన గ్రంథాన్ని మొదలు పెడదాం. ఏమండి, 112వ కీర్తన చదివారు కదా మీరందరూ. 2వ వచనం కానించి మొదలు పెట్టండి. బాగా వినండి. వారి సంతతి వారు దేవునికి స్తోత్రం. భూమి మీద బలవంతులవుదురు. వారి సంతానము అంటే ఎవరి సంతానం అని మనము గుర్తించి చెప్పచ్చు. వారి సంతానము అని ఉంది బైబిల్లో. వారు భూమి మీద బలవంతులు అవుతారు. బలవంతులు అయితే వారికి ఏమి ఉండకూడదు,
ఆలోచించండి. బలవంతులైన వారికి ఏమి ఉండదు అంటే బలహీనత ఉండదు. స్తోత్రం. బలము కలిగి ఉంటే బలహీనత నీకు వస్తుందా? రాదు. అంటే బలవంతులు అవ్వాలి. ఎలా అంటే వారు సంతానపు వారు బలవంతులు అవుతారని బైబిల్లో ఉంది. ఎవరు సంతానము బలవంతులు? ఏమండి, బైబిల్లో మనకి రాయబడిన ప్రతి అక్షరము కూడా చాలా 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 ఉపయోగకరమే. ఏమండి, ఎవరు సంతానము బలవంతులు అవుతారో బైబిల్ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఒకటి, నిర్గమకాండంలోనికి రండి. ఇప్పుడు ఇందాక మీరు చదివింది కీర్తన కదా, అలా పట్టుకోండి, దాన్ని తిరగేసేయకండి. మళ్ళీ నేను అక్కడికి వస్తాను. ఆ కీర్తన గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి, మనకు అవసరమైన మాటలు. అంటే భూమి మీద నివసించే వారి కోసం దేవుడు చెప్పాడు. అవన్నీ చదువుదాం. మరొక్కసారి ఇక్కడ చదివి అక్కడికి వెళ్ళిపోదాం. మరలా నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం కూడా చదువుతారు ఒకసారి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై అనుసరించి నడిచేవారు సంతానము బలవంతులు. గమనిస్తున్నారా? ఇప్పుడు ఉదాహరణకండి, నేను ఒక తండ్రిని కదా, తండ్రి స్థానంలో ఉన్నాను కదా, నాకు కుమారులు ఉన్నారు కాబట్టి నేను తండ్రిని. నేను నా సంతానము బలవంతులు అవ్వాలంటే నేనేం చేయాలా? ఒకటి, దేవుని వాక్యమును శ్రద్ధగా వింటూ ఉండాలి నేను. అమ్మా, అలాగే మీరు కూడా తల్లులు తండ్రులు కదా, మీ సంతానపు వారు బలవంతులుగా భూమి మీద కనబడాలి అంటే మీరైనా నేనైనా ఏం చెయ్యాలని బైబిల్ మనకు బోధిస్తుందంటే నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. భూలోకములో చాలా మంది ఏమండి మాట్లాడుతూ ఉంటున్నారు, అవి మనం ఆలకిస్తూ ఉంటాం. కానీ ఆ మాటల వల్ల నీకేదైనా ప్రయోజనం అవుతుందా? ఆలోచించుకోండి. మనుషులు భూమి మీద విస్తారంగా మాట్లాడేవారు ఉన్నారు. ఉన్నవారు మాటల వలన నువ్వు ఆలకిస్తావు. ఆలకించే మాట వలన నీకే రోజైనా ఏనాడైనా నీకు ప్రయోజనం అయిందా అని అంటే, మనుషులు మాటల వల్ల మానవుడికి ప్రయోజనాలు ఉండవు, లాభాలు ఉండవు. నీకు లాభమైనా, నీకు ప్రయోజనమైనా, ఏమండి నీకు అభివృద్ధి అయినా ఏ మాట నీకు ఏమండి మేలైన మాట అని బైబిల్ చెబుతుంది? దేవుని యొక్క వాక్కు లేక దేవుని యొక్క మాట. అలాగా మాట విన్న వారి యొక్క సంతానము భూమి మీద బలవంతులు అవుతారండి. దేవుని మాట వలనే నీకు బలము. దేవుని మాట వలనే నీకు బలం. ఈ బలము రావటానికి ఇదిగో ఇక్కడ మాట, ఒక వాక్యము. వారు సంతానపు వారు, వారికి పుట్టిన పిల్లలు భూమి మీద భూలోకములో బలవంతులవ్వాలి, బలవంతులుగా ఉండాలి అని అంటే నీవే శ్రద్ధగా మాట విను. ఆ వాక్యమును నువ్వు శ్రద్ధగా ఆలకించు. వాక్యం పట్ల నీకు ఆసక్తి పెరగాలి. దేవుని యొక్క మాట వలన భూలోకమంతా ఏమండి ఇలాగా
నిర్మించబడింది లేక సృష్టించబడిందని మనకు కనబడుతుంది కదా. ఏ మాట ఇది? దేవుని వాక్కు, దేవుని యొక్క మాట ఈ భూమిని సృష్టించిందండి. దీనికి ఎంత బలం ఉందో భూమికి తెలుసా? భూమికి ఎంత బలం ఉందో ఎవరైనా అంచనా వేస్తున్నారమ్మా? ఏ మానవుడు అంచనా వేయలేడు. భూమి పై ఆకాశానికి వాటికి ఎంత బలము దేవుడు ఇచ్చాడో అది మానవుడికి తెలీదు. ఆ బలము చేతే కదా ఈ భూమి తన శక్తిని, తన సారాన్ని ఇచ్చి భూమి పైరు చేత ఫలిస్తుంది, చెట్లు చేత ఫలిస్తుంది. ఏమండి, రకరకాల వనరులు ఈ భూమి మీద ఫలిస్తున్నాయి దేవుని బిడ్డలారా. ఏమండి, భూమికి సారం ఉంటేనేనా బలము? ఏ బాబు చెప్పండి. భూమిలో సారం ఉంటేనే కదా పైరు పండుతుంది. సారము లేని భూమి ఏమైనా మొక్కలు మొలుస్తాయా? దానికి ఉదాహరణకి కొన్ని చోట్ల మనమే అంటాం, సౌటి నేలలో ఏ విత్తనం చల్లినా ఫలము ఫలించదు, రాదు అంటాం కదా. మనమే అంటాం ఆ మాట. అంటే సౌటి నేల అంటే ఉప్పు పర, అక్కడ విత్తనాలు చల్లరు, వ్యవసాయకుడు పంటలు కూడా వేయడు. అంటే ఏముంది అక్కడ? సారమ లేకుండా ఉప్పు సవుడు, నీళ్లు ఉప్పుగా ఉంటాయి, ఆ ఇసుక ఉప్పుగా ఉంటుంది, ఆ మట్టి ఉప్పుగా ఉంటుంది, అంతా ఉప్పు పండిపోయి ఉంటుంది. అది సారమ లేని భూమి అంటాం మనమే. కానీ కొన్ని చోట్ల నేను ఇటీవల ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతాన్ని నుంచి సుమారు మళ్ళా ఇలాగ బీచ్కి రావాలి, ఒక 50-60 కిలోమీటర్ల దూరం నేను ప్రయాణం చేశాను బండి మీద. నేను అక్కడ భూమిని చూస్తూ ఉన్నాను. ఆ భూమి అంతా ఎలాంటిదో తెలుసా? ఏమండి, నల్లమట్టి, నల్లమట్టి. అలాగ సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంది నల్లమట్టి. ఆ తర్వాత ఇసుక నేల, అంటే సముద్రం దగ్గరికి వెళ్తా ఉంటే ఇసుక నేల వచ్చింది. అదంతా తెల్లటి ఇసుక. దేవుని బిడ్డలారా, ఇలా ఈ భూగోళము ఇన్ని రకాలుగా ఉంది అని అంటే ఏ మాట వలన ఇలాగ తయారు చేయబడింది? దేవుని మాటే. అందుకు అదే మాటని దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా వాక్కును మీరు శ్రద్ధగా విని నా ఆజ్ఞలకు విధేయత చూపి నా కట్టడలను విధులను అనుసరించి నడిచిన ఎడల ఏం జరుగుతుందంట? వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతాం. భూమి మీద బలవంతులవుతాం. అందుకే వాక్కును శ్రద్ధగా వినండి. దేవుని మాటను మీరు ఆసక్తితో వినండి. ఆ మాటే నీ వ్యాపారం ఫలించటానికి కారణము. ఆ మాటే నువ్వు చేసే పని ఫలింపవటానికి కారణము. ఆ మాటే నీ ప్రయత్నములు సఫలము చేయటానికి కారణము. ఆ మాటే నీ ఎంత దూరం ప్రయాణం చేసినా గమ్యానికి చేరుస్తుంది. ఆ మాటే నీకు సుఖ జీవితము కూడా ఇస్తుంది. దేవుని మాటలు వినుట వలన మంచి ఫలాలు మనము అనుభవిస్తాము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, శ్రద్ధగా వినాలి. ఏమండి, దేవుని దృష్టికి ఒక మంచి పని మనం చేయాలంట. ఏం పని అది? ఏం బాబు, ఇక్కడే ఉంది కదా, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. దేవునికి దృష్టికి అంటే ఏం చేయాలంట? మనం న్యాయమైనది చేయాలంట. న్యాయమైనదంటే మంచిది కదా, ఒక మంచి పద్ధతి, ఒక మంచి పని, దేవుడు చూడగానే మెచ్చుకునేటట్లుగా ఉండాలి నీ పని. ఇప్పుడు మనము ఉదయం లేచిన కానించి చాలా పనులు చేసాం కదా బాబు, చేయలేదా? చేసాం.
అంటే నువ్వైనా నేనైనా చేసిన పనుల్లో ఏది దేవునికి ఇష్టము, ఏది న్యాయము దేవునికి అంటే ఏం చెబుతాం? ఉదాహరణకి ఏటకెళ్ళటం న్యాయమేనా? మాట్లాడరేటే ఏమండి? అది దేవునికి ఇష్టమేనా? బాగా ఆలోచించుకోండి, త్వరబడి మాట్లాడేకండి. వ్యాపారము చేపలు పట్టడానికి వెళ్ళటము నీకు ఇష్టము, కానీ దేవునికి ఇష్టం అది కాదది. నీకు ఇష్టం చేపలు పట్టడం, ఎందుకంటే ఆ చేపలు పడితే నీకు డబ్బులు వస్తాయి, అది నీకు ఇష్టమయ్యా. కాదు కాదు కాదు, దేవునికి ఇష్టం కానే కాదు. చూపిస్తాను మీకు బైబిల్లో దేవునికి ఇష్టమైనది ఏంటో చూపిస్తాను. ఏమండి, వ్యవసాయము పండించడము దేవునికి ఇష్టమే అంటే కాదు. అది మనిషికి ఇష్టం, లాభం వస్తుంది, పంటలు బాగా పండుతాయి, ఆడు ఆదాయం సంపాదించుకున్నది, అది ఆడికి ఇష్టం. ఏమండి, వంట చేయటము కూడా దేవునికి ఇష్టమా? కాదు, ఇంటి వారికి ఇష్టం, ఆకలి తీరుతుంది, భోజనం చేస్తాం. దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ దేవునికి ఇష్టం లేని పనులు అయితే, దేవునికి ఇష్టం లేని పనులు అయితే మరి దేవునికి ఇష్టమైన పని ఏంటి నువ్వు చేసేది? దేవునికి ఇష్టమైనది ఏంటి అని అంటే అది బైబిల్లో ఉంది, అది బైబిల్లో ఉంది. ఆ మాటని మీరు చదవాలి. దేవునికి ఇష్టమైనది ఏంటో నిర్గమకాండములోనే 3వ అధ్యాయము 7వ వచనం చదువుకోండి. చూడండి, అదిగో దేవుడు ఏమన్నాడు చూడండి, బాగానండి. దేవుడు అన్నాడు మాట ఉంది అక్కడ, యెహోవా ఇట్లనును, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలైన ఇశ్రాయేలుల బాధను చూసి తిని బట్టి మొర. ఏమండి, ప్రజలు పెట్టే మొర దేవునికి ఇష్టము. బాగా ఆలోచించండి. భూమి మీద నువ్వు చేసే పనులని నీకు ఇష్టం. దేవునికి ఇష్టమైంది ఏమిటి అనంటే, ఈ భూమి మీద ఉన్న నీవు భక్తుడువు, భక్తురాలు కనుక విశ్వాసముతో చేసే ప్రార్థన కూడా చూడండి, అదిగో ఆ ప్రార్థన దేవుని దృష్టికి న్యాయమైనది. అందుకే దేవుడు అన్నాడు, యేసు ప్రభువారు చెప్పాడు, విశ్వాసులైన వారందరూ కూడా ఎక్కువగా భూలోకములో ప్రార్థనలు జరగాలి, ప్రార్థనలు చేయాలి అని దేవుడు చెప్పాడు కదండి. అంటే భూమి మీద ఉన్న నీవు దేవుని దృష్టికి న్యాయమైన దాన్ని నువ్వు చేస్తే అప్పుడు నీ సంతతి వారు, నీ కుటుంబ సభ్యులు, లేక నీ పిల్లలు భూమి మీద బలవంతులవుతారు. ఇది నెంబర్ 1 బలము. బలము అంటే అనారోగ్యము లేనిది, వ్యాధి లేనిది, రోగము లేనిది, అది బలమైన జీవితము అని దేవుడు అంటున్నాడండి. నువ్వుకి నాకు ఏం కావాలమ్మా? మొట్టమొదట ఆరోగ్యం కావాలా? ఆరోగ్యమే మహా భాగ్యం. చూడండి, కోట్ల రూపాయలు ఇళ్లల్లో ఉంటాయి, బ్యాంకుల్లో ఉంటాయి, వాడి శరీరంలో అనేక రకమైన వ్యాధులు ఉంటాయి. ఏం ప్రయోజనము? ఏమి లాభం అండి? ఏమి ఉపయోగం ఉండదమ్మా. ఆలోచించండి ఒకసారి. మనకు భూమి మీద నివసించినంత కాలములో నీకు బలము రావాలి, ఆ బలముతో నీకు శక్తి కలగాలి, ఆ శక్తితో నీ శరీరం అంతా హుషారుగా ఉజ్జీవముతో పని చేసుకుంటూ ఉండాలి. ఆ బలము ఎవరిస్తారంట? ఆ ఆరోగ్యం ఎవరిస్తారంట? నువ్వు నేను ఏం చేయాలి? ఇప్పుడు దేవుని వాక్యమును, అంతే, ఇంకేమి చేయనవసరం లేదు. దేవుని వాక్యమును విను,
దేవుని దృష్టికి న్యాయమైనది చెయ్యి. ఇక నీకు తిరుగుండదు. బాధలు వస్తాయి, పోతా ఉంటాయి. ఏమండి, వ్యాధులు వస్తూ ఉంటాయి, పక్కకు పోతూ ఉంటాయి. నిన్ను తాకవు, నిన్ను అంటవు. ఏమండి, దేవుడి వాక్యంలో చెప్పలేదా? ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదని కీర్తనాకారుడు రాసిన వాక్యములో ఉంది కదా, ఉందా లేదా? నీ గుడారమునకు ఏ తెగులు రాదు, ఏ రోగము అంటనివ్వను అంటున్నాడు దేవుడు. ఎప్పుడు అంటే దేవుని దృష్టికి న్యాయమైన దాన్ని నువ్వు చేసినప్పుడు. దేవుని దృష్టికి న్యాయమైనది ఏంటి? ఒకటి, ఆయన వాక్యమును నువ్వు అంగీకరిస్తేనే. రెండు, ఆయన దృష్టికి దేవుని న్యాయమైన ప్రార్థన నువ్వు సమర్పిస్తేనే అప్పుడు దేవుడు దిగి వచ్చేస్తాడంట. దిగి వచ్చేస్తాడంట. నీకున్న కష్టాలు, నీకున్న బాధలు అన్నిటినీ తొలగించడానికి దేవుడు వస్తానని చెప్పలేదా? ఇందా వీరు చదివిన నిర్గమకాండంలో ఉంది కదండి. నేను మొర ఆలకించి దిగి వచ్చాను. ఎందుకు దిగి వచ్చాడు దేవుడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసులు అనబడిన వారు ఒక దేశములో చాలా చాలా బాధలకి గురైపోయారు, చాలా ఇబ్బందులకు గురైపోయారు. ఆ బాధల్లోనే వారు మొరపెట్టారు, ఆ బాధల్లోనే వారు ప్రార్థన చేశారు. అది దేవునికి న్యాయమైనది, దేవునికి ఇష్టమైనది. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు భూమి మీదకి దిగి వచ్చేసాడంట. భూమి మీదకి దిగి వచ్చాడు. భూమి మీద దిగి వచ్చిన దేవుడు ఏం చేశాడమ్మా? మొట్టమొదటి వాక్యం చదవండిరా. అదే నిర్గమకాండం 3:7 కానించి. అదిగో చూసారా, ఐగుప్తి చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశము. మంచి దేశం అండి. ఒకడుంది చోట. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తి దేశంలో ఉన్నారు. అది కష్టము, శ్రమ, ఇబ్బంది, బాధలు గల దేశం అది. అలా ఉన్నా సరే కానీ మొరపెట్టారు. దేవునికి అది న్యాయం అనిపించింది, దేవుని దృష్టికి అది ఇష్టం అనిపించింది. దిగి వచ్చేసాడు దేవుడు. దిగి వచ్చిన దేవుడు మొట్టమొదట ఏం చేశాడంటే వారి బాధలలో నుండి విడిపించాడండి. మరి మనకి కూడా ఉన్నాయా బాధలయా? లేవు బాబు. బాధలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా సంఘంలోని? బాధలు ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉన్నాం. నాకు బాధే, నీకు బాధే, అందరికీ బాధలు ఉన్నాయి. భూలోకమే బాధలకరమైన ప్రదేశం. భూలోకమే బాధలు కలిగే దేశం ఇది. బాధలు లేని దేశం మరొకటి ఉంది, అది మంచి దేశం అంట. ఆ దేశానికి ఇప్పుడే వెళ్ళాం మనం, కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న తర్వాత వెళ్ళాలి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నిన్ను ఎన్ని బాధలు గల దేశమైనప్పుడు కూడా, ఎన్ని ఇబ్బందులు కలిగించే దేశమైనప్పుడు కూడా దేవాది దేవుడు ఏం చేశాడు? నీ మొర ఆలకించి దిగి వచ్చాడు, ఐగుప్తి చేతిలో నుండి విడిపించాడు. ఇది నెంబర్ 1. ఇది ఏం బాబు? నెంబర్ 1 ఇది. బాధలు లేకుండా జీవితాన్ని ముందు గడపాలి. బాధలు లేని జీవితము కలిగి ఉండాలి మనం. ఇది ఎప్పుడు వస్తుంది బాధలు లేని జీవితము అంటే? దేవుని వాక్యమును శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని దృష్టికి న్యాయమైనది చేసినప్పుడు. బాధల్లో నుండి దేవుని తప్పిస్తున్నాడు, బాధల్లో నుండి దేవుని నడిపిస్తున్నాడు. బాధలు లేని జీవితాన్ని దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి కదా. బాధలు లేకుండా జీవించటము నీకే ఒక గొప్ప ఆశీర్వాదం, నీకే గొప్ప అది దీవెన. దాని కొరకు దేవుణ్ణి అడగండి. ప్రభువా, నాకు బాధలు ఎక్కువైపోయాయి ప్రభువా, నా ఇంటి నిండా బాధలు ఉన్నాయి నాయన,
నా ఒంటి నిండా బాధలు ఉన్నాయి ప్రభా, నా కుటుంబంలో బాధలు ఎక్కువైపోతున్నాయి ప్రభా, నువ్వు నన్ను కరుణించవా అని ప్రభువుకు చెప్పండి అయ్యా. మనుషులకు వద్దు. చెబుతున్నారు మనుషులకు, అప్పులు ఎక్కువైపోయిరా, వడ్డీలు పెరిగిపోతున్నాయిరా, ఏది తీరట్లేదురా అని మనుషులు చెబుతున్నావు. ఏం ప్రయోజనం? ఎవరైనా సహాయం చేస్తారా? మనకి సహాయం చేయరు. ఎవరి వల్ల మనకు సహాయం రాదండి. ఒకవేళ వాడేమి ఇచ్చినా సరే అది కూడా అప్పే కదా. అయితే ఈ డబ్బులెట్టుకెళ్ళి అప్పు తీర్చరా అంటారు అనుకో, మరి వాడికి కూడా అప్పే కదా. అప్పుడు ఇవన్నీ బాధలే కదా. ఈ బాధలు పోవాలంటే, బాధలు పోగొట్టే దేవునికే మనం మొరపెట్టాలి. మొరపెడదాం. మొరపెట్టడంలో ఒక ఆత్మీయ అర్థాలు కూడా ఉన్నాయండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. మొరపెట్టడమును ప్రార్థన చేయటము రెండు ఒకటేనా అంటారా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. పురుషులు తెలివిగల వాళ్ళు కదా, పురుషులందరూ చెప్పండి. ప్రార్థన చేయటమును మొరపెట్టడమును రెండు ఒకటేనా అంటే ఏం చెబుతారు బాబు మీరు? ఎవరు చెప్పరా? ఎవరు మాట్లాడలేదండి? మాట్లాడకూడదు అనుకున్నారా? సరే, స్త్రీలైనా మీరు చెప్పండి అమ్మా. ప్రార్థన చేయటమును మొరపెట్టడమును రెండు ఒకటేనా? కాదు అన్నారు వీళ్ళు, స్త్రీలు. మీకు ఒకేనా మాట? పురుషులకి ఆ మాట ఒకేనా? ఓకే, నిజమేనా? ఎలా నిజము? ఇప్పుడు దాని గురించి రెండు మాటలు వివరిస్తాను బాగానండి. అయితే చాలా సందర్భాల్లో చాలామంది సహాయం కొరకు మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే మొర పెట్టేదానికి ప్రార్థన చేసేదానికి అర్థం చెబుతున్నాను బాగానండి. ఎదుటి వ్యక్తి సహాయం చేయగలవాడే, కానీ అడిగిన వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉంటే వీడికి సహాయం అందట్లేదు. అప్పుడు సహాయం కావలసిన వాడు ఏమంటాడంటే, బాబా నీకు పుణ్యం ఉంటుంది అయ్యా, నీకు పుణ్యం ఉంటుంది, ఈసారికయ్యా నన్ను కొంచెం ఆదుకయ్యా, ఈ కష్టంలో నన్ను వడ్డెక్కించయ్యా, నీ రుణం తీర్చుకో, ఏమండి నీ రుణాన్ని నేను తీర్చేస్తానయ్యా అని ఇలా బ్రతిమాలుతూ ఉంటారు. సహాయం కొరకు అలా అడుగుతూ ఉంటారు. అదిగో దాన్నే మొరపెట్టడము అంటారు అమ్మా. అలాగే దేవుని కూడా బ్రతిమాలడం. ఆ వాక్యం మీకు తెలియాలని లూకాసు సువార్తను చదివిస్తున్నాను. మీరు చూడండి ఆ మాటని. లూకాసు సువార్త మీకు తెలియటానికి ఆ వాక్యాన్ని చదివిస్తున్నాను. ఒక ఆమె అక్కడ ఉంది. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటుందో చూద్దాం. ఆ మాటను బట్టి అర్థం చేసుకుందాం. దేవునికి భయపడకయు లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక ఊరిలో ఉన్నాడు. ఒక బీదరాలు ఉంది, చాలా కష్టంలో ఉంది, ఆపదలో ఉంది, ఆమెకి సహాయం చాలా అవసరము. అయితే ఆ బీదరాలు అంటుంది, అతని యొద్దకు తరచుగా వెళ్ళి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చయ్యా అని బ్రతిమాలుతుంది. అలా ఎన్నిసార్లు బ్రతిమాలిందామి? మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్తానే ఉంది. ఇగో దీన్ని ఏమంటారంటే మొరపెట్టడము అంటారు. మొరపెట్టడం అంటే ఇది, ఈ మాటలండి. ప్రార్థన చేయటం అంటే ప్రార్థన చేయటం అంటే అది కూడా చెప్తారు బాగానండి. నువ్వు ఆహారము నీ భార్య వండితే గిన్నెలో పెట్టింది, నీ ముందు పెట్టింది, నువ్వు ఏమనుకుంటావు? ప్రార్థన చేయాలనుకుంటావు కదా. ఏమంటావు అప్పుడు? తండ్రి ప్రభా నాయన ఈ ఆహారం ఇచ్చావు, దీవించి తింటున్నాను, నాకు ఆరోగ్యం బలం ఇవి అంటావు. ఆమేన్. అంతేనా? ఎక్కువ చేస్తావా? దాన్ని ప్రార్థన అంటారు అయ్యా, దాన్ని ప్రార్థన అంటారు. దీన్ని మొరపెట్టడం అంటారు. అందుకని ప్రార్థన మొర అనేవి రెండు వేరు, ఒకటి కాదు. అంటే కష్టములో ఉన్నప్పుడు ఎక్కువగా కన్నీళ్ళు కార్చి దేవుని అడుగుతాం చూడండి, అది మొర బాబు. అదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చాలా బాధల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని బయటికి తీసుకొచ్చే మానవుడే లేడు. అగో ఆ సమయంలో వారందరూ మొరపెట్టారంట. అందుకే దేవుడే
దిగి వచ్చేసాడని రాసింది బైబిల్లో. నీకు కూడా బాధలు ఉన్నాయి, లేవని కాదు. అయితే నీ బాధల్లో నీ దేవునికి ఏం చేయాలి? నువ్వు మొరపెట్టాల. అమ్మా, మొరపెట్టండి. దేవుడు దిగి వచ్చిందాకా, నీకు న్యాయం జరిగించిందాకా నువ్వు అడుగుతూనే ఉండాలా. ప్రభా కనికరించవా, ప్రభా దయ చూపవా, ప్రభా జాలిపడవా, నా బాధలు నీకు తెలుసు కదా అని నువ్వు మొరపెడుతూనే ఉండాలా. అప్పుడు దేవుని దృష్టికి అది న్యాయమని అనిపిస్తే ఆయన అంతటా ఆయనే దిగి వచ్చేస్తాడు ఈ దగ్గరికి. అప్పుడు నీ బాధల్లో నుంచి విడిపిస్తాడు దేవుడు. విడిపించిన దేవుడు ఏం చేస్తాడు? మంచి దేశానికి, బాధలు కష్టాలు లేని దేశము ఏదైనా ఉంది అని అంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశమే కదా. పాలు తేనె అక్కడ ప్రవహిస్తూ ఉంటుందంట ఆ దేశంలో. నీకు కరువు అనుకోవటానికి ఇక వీలు లేకుండా నీ కొరకు అక్కడ సర్వ సమృద్ధి ఉంటుందంట. అక్కడ నీకేది కొరత లేకుండా నీకు అభివృద్ధే జరుగుతుందంట. దేవుడు అది నీ కోసం సిద్ధపరిచాడు. అక్కడ ఈ బాధలు గల ఈ భూమి మీద నుండి మంచి దేశానికి మనం నడిపించబడదాం. బాధలు పోయినట్టేనే కదా, బాధలు పోయినట్లే. రెండవది ఇంకేం పోవాలో మనం జాగ్రత్తగా ఇందామా. అదే నిర్గమకాండం మీరు ఇందాక చదివారు కదండి, 3 లైన్లు. ఇప్పుడు 4వ లైన్ చూస్తారమ్మా. ఏది? నిర్గమకాండం 15వ అధ్యాయము 26లో వచ్చి 2 వచనాలు చదివేశారు కదా, 2 లైన్లు. అదిగో వింటున్నారా? నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవానే నేనే. స్తోత్రం. మొదటి బాధల్లోంచి తప్పించాడు దేవుడు. రెండవది ఏం చేస్తున్నాడంట? ఏమండి? ఐగుప్తులో ఉన్న రోగాలు కానీ వ్యాధులు కానీ ఏది కూడా నీకు అంటకుండా, ఒకవేళ అంటినా కానీ నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు దేవుడు. ప్రియులారా గమనించండి. అంటే భూమి మీద జీవితం ఇది, భూలోకంలో జీవితానికి అవసరమా కదా. ఏమండి? రోగాలతో బ్రతకాలనుకుంటారా? రోగం లేకుండా బ్రతకాలనుకుంటారా? అదే కదా దేవుడు అంటున్నాడు. నీకు వ్యాధి లేని బ్రతుకు నేను ఇస్తానంటున్నాడు, రోగము లేని జీవితం ఇస్తానంటున్నాడు, బాధలు లేని బ్రతుకు నీకు ఇస్తానంటున్నాడు. నువ్వేం చేయాలా? యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలంతే చాలు. దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తూ ఉండండి. ఈ 2 పనులే చేయాలి మనం. దేవుడు ఎన్ని చేస్తున్నాడో చూడండి. ఈ 2 పనులు మనం చేసినప్పుడు దేవుడు బాధలోంచి బయట తీసుకొచ్చాడు, నెంబర్ 1. రెండవది, రోగములో నుండి కూడా బయటికి తీసుకొచ్చి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మానవుడు పుట్టింది మొదలుకొని చనిపోయినంత వరకు వ్యాధి లేకుండా, రోగము లేకుండా బ్రతికేవాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడండి భూమి మీద? ఆలోచించండి. ఒకవేళ వ్యాధుల చేత చనిపోతారేమో కానీ వ్యాధి బాధ రోగము లేనివాడు ఎన్ని సంవత్సరాలైనా బ్రతుకుతాడు, ఎంతకాలమైన భూమి మీద ఉంటాడు. ఎందుకంటే వ్యాధి లేదు, రోగము లేదు, సమస్య లేదు. ఏమండి? మొన్న నేను టీవీలో చూశానమ్మా. 116 సంవత్సరాలు ఒక స్త్రీకి ఇంకా ఆమె ఆరోగ్యవంతురాలుగా నడిచెళ్ళిపోతుంది, అలాగా మెట్ల మీద ఎక్కుండిపోతుంది. చూపించారు టీవీలో వార్తల్లో. 116 సంవత్సరాలు అప్పటికే ఆమెకి వాళ్ళు చెప్పారు. కానీ ఆమె ఎవరు ఊత లేకుండా, ఏ కర్ర సాహ్యం లేకుండా మెట్లెక్కి అలా పైకి నడిచెళ్ళిపోతుంది. ఎంత మంచి ఆరోగ్యం అంటారా కదా. ఆరోగ్యం ఉంటేనే కదా ఆయుష్కాలం పొడిగించబడుతుంది. అనారోగ్యం ఉంటే ఆయుష్కాలం పొడిగించబడుతుందా? నో. వ్యాధులుంటే మనిషి జీవితం క్షీణించిపోతుంది కదండి. ఆరోగ్యం ఉంటే ఆయుష్గా పెరుగుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఆరోగ్యంతో ఉంటావు.
ఏమండి? ఇలాగా మా అమ్మను కూడా చూశాను, నేను కరినరసింహను కూడా చూశాను. 95 సంవత్సరాల వరకు ఆమెకి జ్వరం లేదు, జబ్బు లేదు, రోగం లేదు, వ్యాధి లేదు. ఆహారం తిన్నది, హాయిగా మడత మధ్య పడుకుంది. రాత్రి 12 గంటలకు ప్రాణం వదిలేసింది, అంతేగాని జబ్బు లేదు, ఆమెకి జ్వరము లేదు. దేవునికి స్తోత్రం. నేను చూసిన నీళ్ళు మా అమ్మను చూశాను ఎక్కువ. అప్పటికే 95 సంవత్సరాల, ఏది ఆధార్ కార్డు ఉంది కదా, దాని వయసు చూస్తే ఆమెకి 95 సంవత్సరాలు వచ్చింది మా అమ్మకి. అంటే ఆరోగ్యవంతుడు బలవంతుడుగా ఉంటాడు. బలవంతుడు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాడు భూమి మీద. అలాగ బ్రతికేవాడే నిజముగా దేవునికి కూడా ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాడు. స్తోత్రం. ఇప్పుడు ఎన్ని చూశారు దేవుడు చేసిన కార్యాలు? 1, బాధల్లో నుంచి తప్పించాడు. 2, ఆరోగ్యం ఇచ్చి ఆనందముగా జీవింపచేస్తున్నాడు. 3వది ఏంటో చూద్దామండి, జాగ్రత్తగా చదవండి వాక్యంలో. 3వది ఏం చేస్తాడు దేవుడు చూడండి. 16వ అధ్యాయం నిర్గమకాండమే 4వ వచనం కూడా చదవండమ్మా. యెహోవా దేవుడు మోషేను చూశాడంట. ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. స్తోత్రం చెప్పండి. ఆహారము, ఆరోగ్యకరమైన ఆహారము, మనిషికి జీవమునిచ్చే ఆహారము, మనిషికి ఆయుష్కాలం పెంచే ఆహారము, అది దేవాది దేవుడు ఎక్కడి నుంచి పంపిస్తాడంట? ఆకాశము నుండి మీకు ఆహారమును కురిపిస్తున్నా. ఆహారం కురిపించేది దేవుడు, ఆహారమును పండించేది దేవుడు. ఆహారమును కొనుక్కొనే తింటున్నావు, అవునా కదా? మనం అందరం ఎలా తింటున్నామంటే ఆహారము కొనుక్కొని కదా, డబ్బులు పెట్టి. కానీ ఆ డబ్బులు పెట్టకముందు ఆహారము ఎవరు పండించారంటే రైతు అంటావా? ఆ రైతు కంటే ముందు ఏమంటే ఇంకెవరు ఉన్నారంటే దేవుడు. దేవుడు దేవుడండి వర్షమును కురిపిస్తున్నాడు భూమి మీదకి. వేసిన విత్తనాలన్నీ మొలకెత్తుతున్నాయి కదా. భూమి ఏమో తన సారం ఇస్తుంది, ఆ బలముతో ఈ మొక్క ఎదుగు ఫలిస్తుంది. ఏమండి? దీని వెనక ఎవరున్నారు? భూమికి వెనక, వ్యవసాయుడికి వెనక, విత్తనాలకి వెనక ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండబట్టే అది మొలకెత్తి, అది ఫలించి మనకు ఆహారం ఇస్తుంది. అది దేవుడు చేయకపోతే ఏమండి? చిన్న ఉదాహరణకే ఇటీవల మన ఆంధ్ర రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వార్త వచ్చింది. బాబు, ఆకాశం వర్షం ఇవ్వట్లేదు కానీ మీరు ఏమేయకూడదంట, వరి పంట వేయొద్దని చెప్పేస్తున్నారు అప్పుడే వాళ్ళు. చూసారా? అర్థమైంది ఈ పాయింట్. ఆకాశం నుండి వర్షం పడకపోతేనంట వరి పంటలు భూమి మీద వేయొద్దు అంటున్నారండి. అంటే ఆ వర్షం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆకాశము నుండి వర్షాన్ని కురిపించి నేలను తడిపి, ఏమండి, అప్పుడు నేలను సేద్యపరిచే వ్యవసాయకుడు విత్తనాలు చరితే వాటికి మొలక కూడా వచ్చేది ఎవరి వలన వస్తుంది అంటే దేవుని వలన. అందుకే అంటున్నాడు దేవుడు, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారం ఇస్తున్నాను. అవునా? మనిషికి ఏది ముఖ్యము? ఆహారమే కదా. ఆస్తి ముఖ్యమా, ఆహారం ముఖ్యం అంటే ఏం చెప్తారు కర్మాకారు? ఆహారమే ముఖ్యము, ఆస్తి తర్వాత. అది ఎక్కడో గొడవలో ఉంటుంది కదా, ఎక్కడో బీరువాలో ఉంటుంది, ఎక్కడో బ్యాంకుల్లో ఉంటుంది. కానీ నీకు కావాల్సింది ఎంత? ఆ గుప్పుడు మెతుకులు కావాలి కదా ప్రతి పూట, అది కదా అవసరము. అందుకే మనిషికి ఏది కావాలో, ఏది అవసరమో అది దేవుడే చేస్తున్నాడని చెప్తున్నాడు. ఏమండి? మనిషికి ఆరోగ్యం అవసరమా? అవసరము. మనిషికి ఆహారం అవసరమా? అవసరము. మనిషికి బాధలు లేకుండా జీవించడము కావాలా? కావాలి. ఈ 3 పనులు ఎవరు చేశారమ్మా? దేవుడే. ఇదిగో వాక్యంలో చూడండి,
దేవుడండి ఇంత మంచిగా మానవులకు, ఇంత మంచిగా భూమి మీద జీవిస్తున్న మనకు దేవుడు పెడుతున్నాడు కదా. ఈ 3 కార్యాలు దేవుడే చేశాడు. ఈ 3 కార్యాలు దేవుడు చేసిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో ఇప్పుడు కీర్తన గ్రంథానికి రండి. ఇందాక మీరు చదివారు కదా, కీర్తన గ్రంథములో 112వ కీర్తన 2వ వచనం కానించి మొదలు పెట్టారు కదా. ఏమండి, ఆ వాక్యానికి వద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3 అయిపోయాయి. 1 ఆహారము, 2 ఆరోగ్యము, 3 బాధలు లేని జీవితం. బాధలు లేవు, ఆరోగ్యం ఉంది, ఆహారం ఉంది. ఈ 3 కలిగి ఉన్న వ్యక్తి భూమి మీద ఇంకెలా ఉంటాడు, ఇంకా ఎలా ఉంటాడు అన్న మాట నేను మీకు చూపిస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా చదవండి. ఏది ఇందాక నేను చెప్పింది 112వ కీర్తన. 112వ కీర్తనలో ఉన్న మాటను చదువుతారా ఇప్పుడు? ఏమండి, ఇప్పుడు ఏమవుతారు? 5వ వచనం చదవండి. 5వ వచనము. ఎవరు దయాళులు? దయాళులు అంటే ఎవరంటే కరువు లేకుండా ఆహారం తినేవారు. ఏమండి, రోగము లేకుండా ఆరోగ్యంతో ఉన్నవాడు. 3వది బాధలు లేకుండా సంతోషముగా జీవించేవాడే వాడు నిజముగా దయాళుడు అంటున్నాడు దేవుడు. తర్వాత మాట, అప్పు ఇస్తారంట వీళ్ళు. ఎవరో ఈ 3 గుణాలు ఉన్నవాడు ఏమిస్తాడు? అప్పు. అంటే రోగం లేదు, డబ్బులు ఖర్చు అవ్వట్లేదు, బాధలు లేవు, ఏమండి సమస్య లేదు, కష్టపడుకున్న రూపాయి ఇంటికి వచ్చేస్తుంది, ఆదాయం పెరిగిపోతుంది. అప్పుడు వాడు ఏం చేయాలనుకుంటాడు? ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే వారికి ఏం చేయాలనుకుంటాడు? వీడు అప్పు ఇస్తాడంట. అప్పు ఇస్తాడంట. జాగ్రత్త, అప్పు చేయటమే ఎక్కువగా ఉంది ఇప్పుడు వాటర్ సమస్య. ఇప్పుడు బ్యాంకులకు వెళ్ళిపోతున్నారు, మళ్ళా 20 లక్షలు 30 లక్షలు ఏమంటే అప్పే. అది పైపించి మళ్ళీ మాట్లాడి లోన్ అంట. లోనా అప్పు? అది ఏమ్మా, అప్పు అంటారా లోన్ అంటారా? దానికి ఒక కొత్త భాష, లోన్ అంట. గోంగారులో లోన్ కాదు, అది అప్పు. వెళ్తున్నారు కదా బ్యాంకులకి అప్పులందరూ, డాక్రా గ్రూపులు అన్నీ వెళ్తున్నారు కదా. తెచ్చేసుకోవటమే, వండుకో తినేయటమే. అది తీర్చలాగా 33 చెరువులు నీరు తాగుతున్నారు. మళ్ళా అప్పు ఇస్తారు. ఇంకేం చేస్తారు? భాగ్యవంతులే అప్పిస్తారు. తర్వాత న్యాయ విమర్శలో వారి వేద్యము గెలుస్తుంది. స్తోత్రం. అంటే వాడికి శత్రువులు ఎవరు కూడా ఉండరు, వాడికి శత్రువులు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కానీ గెలుస్తాడు. ఏమంటే ఒకవేళ శత్రువులు ఉన్నా కానీ పెద్దల తీర్మానం తీర్చే తీర్పులో ఏమవుతుంది? ఈయన న్యాయముగా మాట్లాడాడండి, ఈయన తప్పేమి చేయలేదండి అని నీకే తీర్పు చెబుతారు. అందులో నీకు విజయము కలుగుతుంది. భూమి మీద బాబు, ఎక్కడ? భూమి మీద. భూలోక జీవితం గురించి ఇదంతా, పరలోకం కాదు. భూమి మీద ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు అవసరమే. వ్యాజ్యము గెలవాలి కదా, దయాళులు అవ్వాలి, డబ్బులు ఎక్కువ మిగలాలి, అవునా? ఇతరులకు సహాయపడుతూ ఉండాలి, అవునా? భూలోక జీవితం అంటే ఇదే కదండి అనుకుంటారు మీరు. అవునండి, ఎంతో కొంత మిగిలితే బాగున్ను, సాలిసాలని బియ్యం వస్తున్నాయి, సాలిసాని కూర వస్తుందేంటి, మిగలట్లేదేంటి అని బాధపడుతున్నాం కదండి. ఇదిగో దేవుడు అంటున్నాడు, నువ్వు నా వాక్యమును శ్రద్ధగా విన్నావు కాబట్టి నీకు నేను వ్యాధి లేని జీవితము, బాధ లేని జీవితము, కరువు లేని జీవితము నేను నీకు ఇచ్చాను. తినో, ఇదిగో మిగిలిపోతుంది, ఆదాయం పెరిగిపోతుంది. ఏమన్నారు ఇప్పుడు? అప్పు ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడమ్మా? శత్రువుల చేతిలో కూడా పడకుండా విజయమే పొందుతాడు. ఇంకేం జరుగుతుంది? అట్టి వారు ఎప్పుడు చూసారా, తుఫాన్లు వచ్చిన కదలరు, సుడిగుండాలు వచ్చిన కదలరు. ఏమండి, ఎందుకు కదలరు వాళ్ళు? ఎందుకు కదలరు?
మళ్ళా ఆ మాట చదువమ్మా, మళ్ళా మాట చదువు. అట్టివారు ఎప్పుడును కదిలించబడరు. దేవునికి స్తోత్ర. ఎవరి జ్ఞాపకంలో ఉంటారు వీళ్ళు? దేవుని జ్ఞాపకంలో ఉంటారు. అందుకే వీళ్ళు భూలోకంలో ఉన్నా సరే కదిలించబడరు. కదిలించబడటం అంటే ఏంటి? బాధపడకండి. ఏమండి, ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి సాపరు. కదిలించబడటం అంటే అది భూలోక జీవితం. ఇతరుల దగ్గరికి వెళ్ళి పేదాయి పడరు. అది కదిలించబడటం అంటే. ఆలోచించండి. దేవుని గురించి ఎవరు జ్ఞాపకంలో ఉన్నాడు? ఇతడు దేవుని జ్ఞాపకంలో ఉన్నాడు. దేవునికి మొరపెట్టాడు. దేవుని వాక్యం శ్రద్ధగా విన్నాడు. అందుకు దేవుడే దిగివచ్చి ఈయన స్థిరపరిచేశాడు, ఇతను బలపరిచేశాడు. ఇక ఇతను కదలకుండా గట్టి పునాది ఏర్పరిచేశాడు దేవుడు. దేంట్రా మనమే బాధలు పడుతున్నాం, కానీ వాళ్ళు ఎప్పుడు ఏ బాధ గురించి చెప్పరు, ఇబ్బంది అనో చెప్పరు. వాళ్ళు అంటారు కొంతమంది. అవునది, అది దేవుని యొక్క బలము వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వారు కదిలించబడరు. దేవుని జ్ఞాపకంలో ఉన్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, మీరు కూడా, నేను కూడా, మనం కూడా అలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏమండి, నిత్యము కదలకుండా, గలిబిలి అయిపోకుండా, ఏమండి, అనేక సమస్యలకు గురి కాకుండా, అనేక బాధల్లో ఇరికిపోకుండా, అనేక ఇబ్బందుల్లో కూరికిపోకుండా, నీ దేవుడు నిన్ను ఈ భూమి మీదే నిన్ను స్థిరపరచాలని, నిన్ను బలపరచాలని, నీకు మేలు చేయాలని ఈ మాటలన్నీ చెబుతున్నాడు. ఇంతవరకు జీవించిన జీవితం వదిలేయండి. ఇక ఇక్కడి నుంచి జీవించే జీవితమే మనకు సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, సమాధానం ఉండాలి, కొన్ని డబ్బులు మిగలాలి, కరువు లేకుండా, రోగం లేకుండా బ్రతకాలి. కాబట్టి ఆ బ్రతుకుని దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ బ్రతుకు నీకు నాకు కావాలి. ఆ బ్రతుకు ఉంటేనే మనము సంతోషంగా భూమి జీవిస్తాం. ఆ బ్రతుకు లేకపోతే జీవించలేం కదండి. ఒకరోజు ఇంకా పాత నిబంధన కాలంలో బైబిల్లో ఉన్నవాళ్ళు యూదా జాతి వారు విశ్వాసులు. వాళ్ళ మీద ఒకడు పగబెట్టి యూదా వారిని అందరిని చంపేయాలని ప్లాన్ చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక ముద్ర వేయించుకొని వారు ఊరికి పంపించేశాడు పత్రికలు. ఆ సంగతి ఒక విశ్వాసి తెలుసుకున్నాడు. ఒకే విశ్వాసి, ఎస్తేరు గ్రంథంలో ఉన్నాయి ఆ మాటలని. ఒక్క విశ్వాసి తెలుసుకొని ఆ విశ్వాసి మరొక విశ్వాసకు చెప్పాడు, అమ్మా ఇదిగో ఇలాగ పరిస్థితి ఉంది ఊరిలోని, నీకు తెలియదు కోసం మన దేశం అంతా మన ప్రజలందరినీ చంపేయాలని ఒకడు కుట్ర చేస్తున్నాడు అని ఈ విశ్వాసి ఆమెకు చెప్పాడు. ఆమె అన్నది, నాన్న అయితే మన వాళ్ళందరికీ చెప్పు, మన సంఘస్థులందరికీ చెప్పు, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పు అని చెప్పాడు. ఏమండి, చెప్తే అప్పుడు ఈ మాట ఆలకించిన విశ్వాసులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? యూదులకి మరణ శాసనాలన్నీ చింపివేయబడ్డాయి. చంపేయాలనుకున్న వాడి పరిస్థితి ఏమైందో తెలుసా? వాడిని ఉరి తీసి చంపేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన విశ్వాసులందరికీ ఏం కలిగిందో చెప్పండి. యూదులు తమ పగవారి చేతిలో బాధపడక నెమ్మది పొందిన దినములని, వారి దుఃఖములు పోయిన సంతోషించే నెలని, వారు మూలుగుట మాని శుభదినమని ప్రతి సంవత్సరము దేవునికి స్తోత్రం, ప్రతి సంవత్సరం వారికి పండగే. ఎందుకు? తమ పగవాడు, తమ శత్రువు చేతిలో చిక్కుకోకుండా ఈ ప్రార్థన చేసిన విశ్వాసులందరూ బయటకు వచ్చేసారు. దేవుడు విడిపించేశాడండి. ఒకప్పుడైతే వాడిని చంపేయాలనుకున్నాడు ఒకడు, ఈ విశ్వాసులందరినీ చంపేయాలనుకున్నాడు వాడు. కానీ దేవునికి ప్రార్థన చేశారు, మొరపెట్టారు.
యూదులందరూ ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు విడిపించాడండి, తప్పించేశాడండి. ఇక వాళ్ళ జీవితాల్లో ఏమీ లేదంట, బాధ లేదు, ఇబ్బంది లేదు, సమస్య లేదు, వ్యాధి లేదు, కరువు లేదు, సమృద్ధి. ఆనందించడానికి ప్రతి సంవత్సరం వారు పండుగలు చేసుకొని ఒకరి దగ్గర ఒకరు బహుమతులు తీసుకొని ఆనందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ఆ పని చేయకూడదా? ఏమ్మా, మనం కూడా ఆ పని చేద్దామా వద్దా? చేద్దాం. ఎక్కువగా మొరపెట్టండి. దేవునికి మొర అంటే ఇష్టం. నీ మొర ఆలకించడానికి దేవుడు చెవి ఎగ్గి ఉంటాడు. ఒకవేళ ప్రార్థన నువ్వు 2 మాటలతో ముగించేసే ప్రార్థన వినపోయినా కానీ నీ మొర పెడితే తప్పగా దేవుడు వింటాడు, నీ దగ్గరికే దిగి వస్తాడు. యాకోబు దగ్గరికి వచ్చాడా లేదా దేవుడు? ఒక్కడే కదా మొరపెట్టాడు, ఒంటరిగానే కదా అడవిలో ప్రార్థన చేశాడు. అక్కడికే దేవదూతలు వచ్చి యాకోబును లేపారు. మీకు కూడా రావాలి, మీ దగ్గరికి కూడా రావాలి. పంపబడతారు దూతలు, వచ్చి మిమ్మల్ని విడిపిస్తారు. ఏమండి, సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిపరుడైన లోతు కుటుంబం దగ్గరికి వచ్చారు ఆ దూతలు. ఎవరు పంపిస్తే వచ్చారు? దేవుడు పంపిస్తే వచ్చాడు. అగ్ని మంటలు, అగ్ని గంధకాలు ఇంకా కాసేపట్లో కురిపించబడబోతుంది సొదొమ గొమొర్రా. ఆ క్షణాల్లోనే లోతు గారి కుటుంబాన్ని విడిపించారా లేదా? విడిపిస్తాడు దేవుడు. నీ బాధలు చాలా ఉన్నాయి, నీ కష్టాలు కూడా చాలా ఉన్నాయి, నీ ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. అన్నీ పోవాలంటే నీ దేవుని మాటను శ్రద్ధగా విను, నీ దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించు, ఆ వాక్యానుసారముగానే జీవించు, వాక్యానుసారముగానే పని చేసుకో, వాక్యానుసారముగానే ఏటకెళ్ళు, వాక్యానుసారంగానే కూలికెళ్ళు, వాక్యానుసారంగానే చేపలకెళ్ళు, వాక్యానుసారంగానే చేపల వ్యాపారం చేయి. ఏ పని చేసినా వాక్యానుసారంగా ఉంది అని అంటే అది నీకు ఫలమే కానీ నష్టమేమీ ఉండదు. నీకు లాభమే కానీ నష్టమేమీ రాదు. వాక్యానుసారంగా చేయండి. బైబిల్లో ఉన్నారు చాలామంది వాక్యానుసారంగా చేశారు పని. వాక్యానుసారంగానే ఏటకెళ్ళాడు పేతురు, వాక్యానుసారంగానే పొలం పండించాడు ఇస్సాకు, వాక్యానుసారంగానే నువ్వు నమ్ముకుని బ్రతికింది ఆ బిడ్డ, వాక్యానుసారంగానే ఆ ఎదవరాలు ఏమంటే జీవించింది. అందుకు దేవుడు వారి కుటుంబాలని, వారి బిడ్డలని ఈ భూలోకములో, ఈ భూమి మీద గొప్పవారిని చేసి దేవుడు వారి వలన మహిమ పొందుతూ ఉన్నాడు. అలాగే నీ ద్వారాగా, నీ కుటుంబం ద్వారాగా, నా ద్వారాగా, మనందరి ద్వారాగా దేవుడు మహిమ పొందునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యాలు లేరు కదా? లేకపోతే లేచి నిలబడదాం. లేచి నిలబడి సమర్పణ చేసుకుందాం దేవునికి. నీ ధనము, నీ